ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస ప్రారంభకాల సమయంలో విశేషమైనటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, రథసప్తమి, విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహదోషాలు, వాస్తు, నరదృష్టి, సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం. 16/1/2026 నుండి 31/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి ఒకవైపు విశేషమైనటువంటి సప్తమ శని సంచార స్థితి, 6వ స్థానంలో రాహు సంచార స్థితి, సంతాన స్థానంలో పంచగ్రహ కూటమి సంచార స్థితి. ఒకవైపు ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి అర్ధాస్తమ బుధుడు ఉన్నాడు రాశాధిపతి కనుక ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి. ఇక్కడ ఆదివారం ఏమో అమావాస్య 19-20 తారీఖున సంతాన స్థానంలో ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగంతో ఆధ్యాత్మిక చింతన భక్తి భావనతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నతమైన జీవన విధానంలో ఉన్నతమైన ఐశ్వర్య జీవితానికి స్వాగతం పలకబోతున్నారు. కనుక ఇంటి సింహద్వారానికి తప్పకుండా బూడిద గుమ్మడికాయ పూజ చేసి కట్టుకోండి. ఇంట్లో తప్పకుండా ఈ అమావాస్య సందర్భంగా పంచగ్రహ కూటమి సందర్భంగా కూష్మాండ దీపాన్ని పెట్టుకోండి. ఐశ్వర్యప్రాయమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందబోతారు. అదే కాకుండా ఈ అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్ష ప్రదక్షిణ, అక్కడ పూజ, పెసరపప్పుతో కూడుకున్నటువంటి పానకం నైవేద్యంగా పెట్టడం, పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని సింధూరాన్ని పూసి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని చేసినట్లయితే గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. అదే కాకుండా వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భూత భవిష్యత్ వర్తమానంతో ఆశాజనకంగా ఉంటుంది. మానవ ప్రయత్నంగా విజయ పతాకానికి స్వాగతం పలికి అన్ని ప్రయత్నాలు చేసుకోండి. రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక హోటల్ వ్యాపారస్తులు, చర్మ సౌందర్యమైన వ్యాపారస్తులు, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు,
స్వయంవర్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో ఉండబడిన వారికి ఇది చాలా సువర్ణపు యుగం కనుక అమావాస్య పంచగ్రహ కూటమి దోష పరిహార కార్యక్రమంలో చేసుకోండి. ఉన్నతమైన జీవితాన్ని ఆనందకరంగా పొందండి.